వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే వచ్చేసింది గేమ్ చేంజర్ సెకండ్ ట్రైలర్ మనందరి ముందుకు వచ్చేసింది. సో ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు చాలా గెటప్స్లో కనిపించారు. అంటే సాధారణంగా ఇప్పుడొచ్చే సినిమాల్లో హీరోని ఒక్క గెటప్లోనే మాత్రమే చూస్తాం. సో నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానో మీ అందరికీ పూర్తిగా అర్థమయ్యి ఉంటుంది. నాకన్నా ముందు మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో ట్రైలర్ చూడగానే మీకు ఏమనిపించింది మాకు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ అయితే మాకు తెలియపరచండి. అలాగే ట్రైలర్ చూసిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఏనుగు సరిపడనుగా తింటే ఓకే, ఒకసారి తినకపోతే ఏం కాదు, అలా తినకపోతే ఆ తిన్న దాన్ని 100 చీమలు తింటాయి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. సో ఇది ఖచ్చితంగా పొలిటికల్కి సంబంధించిన బ్యాక్డ్రాప్ సినిమాని మనకు పూర్తిగా అర్థమైపోతుంది. సో అంటే రాజకీయ నాయకులే కదా అలా ఎక్కువగా డబ్బులు దాచుకుని పెట్టకుండా, ప్రజలకు వసపెట్టకుండా దాచుకుని ఉంచుకుంటారు. సో దానికి సంబంధించిందే డైలాగ్. సో అలాగే రామ్ చరణ్ గారు తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించారు, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించారు, మళ్ళీ ఒక సీనియర్ పొలిటికల్ లీడర్లా కనిపించారు. నేను డబ్బు కోసం కాదు, నేను ప్రజల కోసం, డబ్బు సంపాదించడానికి కోసం రాలేదు, ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానంటూ ఒక మంచి డైలాగ్స్ అయితే మాత్రం అసలు ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఇంకా హెలికాప్టర్ షాట్ అంటారా, ఫ్యాన్స్కి ఇంకా అదొక మంచి ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది రామ్ చరణ్ గారిని స్క్రీన్ మీద చూసి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన సింగిల్గా తీసిన మూవీ లేదు. ట్రిపుల్ ఆర్కి ముందు కూడా ఆయన మూవీస్ అంత ఇది లేదు, ఒక రంగస్థలం తప్ప. తర్వాత ట్రిపుల్ ఆరే, మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్. మరి గేమ్ చేంజర్ అసలు ఎలా ఉండబోతుంది? మనం ఏమన్నా సరదాగా స్టోరీ ఎక్స్పెక్ట్ చేద్దామా, ట్రై చేద్దామా స్టోరీ ఎలా ఉండబోతుందో? సాధారణంగా ఇలాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది తీశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవి గారు ఇలాంటి సినిమాలో బాగా నటించారు. ముఖ్యంగా ఇంద్రా సినిమాలో కానీ, అలాగే స్టాలిన్ సినిమాలో కానీ. అంటే పూర్తిగా పొలిటికల్ కాకపోయినా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సినిమాలు అట్లా చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు సేమ్ అలాంటి ఒక కథనే ఎంచుకున్నారు. సో నిజం చెప్పాలంటే ఇలాంటి కథలను ఎంచుకోవడం ఒక స్టంట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మన మూవీ ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే, మా హీరో ఫైట్లు ఎదరగొట్టాలి, మా హీరో అసలు ఆ షిప్పుల మీద నుంచి దూకి సముద్రంలో ఈత కొట్టి అసలు సొరసేపని చంపేసి అట్లా ఇలాంటి ఎక్కువగా హై లెవెల్ రేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫైట్లు ఎదిరిపోవాలి, సాంగ్లు స్టంట్లు ఎట్లా ఉండాలని. కానీ సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏదైతే కథ ఎంచుకున్నారో ఒక బలమైన కథ, ఒక బాధ్యత కలిగి ఉన్న కథ. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇలాంటి కథలో వచ్చి అంత ఆకట్టుకోలేకపోతున్నాయి. బహుశా శంకర్ గారు మరి రామ్ చరణ్ గారిని ఎలా ఇంప్రెస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. కానీ రామ్ చరణ్ గారు ఇందులో డ్యూయల్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారంటూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారంటూ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అయితే మాత్రం నాకు తెలీదు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, రామ్ చరణ్ ఒక్కరు కాదు ముగ్గురని. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఒక పొలిటికల్ లీడర్గా కనిపిస్తారు, రామ్ చరణ్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్లా కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం ఐపీఎస్ ఐఏఎస్ అలా కూడా కనిపిస్తారు. అండ్ మళ్ళీ ఒక కాలేజ్ స్టూడెంట్లా కనిపిస్తూ ఉంటారు. సో అంటే రామ్ చరణ్ ఇప్పుడు పొలిటికల్ లీడర్ రామ్ చరణ్ గారి కొడుకులు ఇద్దరా, ఒకరు ఐపీఎస్ ఆఫీసరు, ఇంకొకరు చదువుకుంటున్నారా? సో ఇందులో రామ్ చరణ్ గారు చెప్పులు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అంటే అప్పుడు తండ్రి క్యారెక్టర్ని చంపేశారా? తండ్రి క్యారెక్టర్ని చంపేసిన తర్వాత ఐపీఎస్ ట్రై చేస్తుంటే అతను ఏం చేయలేకపోయాడా? చివరికి చిన్న కొడుకు వచ్చి మొత్తం చూసుకుని అయితే అన్యాయం జరిగిందో దాన్ని ఎదిరించి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేశాడా, ప్రజలకు న్యాయం చేశాడా? సో ఇలా చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అంటే స్టోరీ రొటీన్ అయినప్పటికీ సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? మరీ ముఖ్యంగా శంకర్ గారి స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు కాదు, ఒక రకంగా చెప్పాలంటే అసలు అవి పెద్ద స్టంట్లు అని చెప్పుకోవచ్చు. ఒక్కో సినిమాకి ఆయన రేంజ్ పెరుగుతూనే వచ్చింది, ఎక్కడ కూడా తగ్గలే. సో అంటే సినిమాలో యావరేజ్గా ఆడినా తమిళ్లో చాలా సూపర్ హిట్. శంకర్ గారు కంటే తమిళ్లో అంత అద్భుతంగా తీసిన వ్యక్తులైతే ఇప్పటివరకు నాకు ఎవరో కనిపించలేదు. ఒక రోబో, బాయ్స్, ఒక అంటే ఒక కథలో హీరోని ఆడియన్స్ చూస్తే
చాలా ఇంప్రెస్ అవుతారు. అట్లా ఉంటాయి ఆయన కథలు. కానీ రీసెంట్‌గా వచ్చిన 'భారతీయుడు 2' అనేది కొంచెం ఫెయిల్ అయింది. సో, అంటే మరి అది ఎందుకు ఫెయిల్ అయిందో అదైతే మనకి పూర్తిగా తెలీదు. బట్ దానికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా బయట జరిగాయి. బహుశా అందుకోసమే అది ఫెయిల్ అయింది అనుకున్నా. 'శంకర్' గారి మార్క్ అయితే నాకు ఎక్కడ కనిపించలే. మరి 'గేమ్ చేంజర్‌లో' 'శంకర్' గారి మార్క్ ఎలా ఉండబోతుంది? పైగా 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్. ఆయన అసలే కథలో అసలు ఆచితూచి వ్యవహరిస్తారాయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్‌ని 'దిల్ రాజు' గారు అంత ఈజీగా ఒప్పుకోరు. 'రామ్ చరణ్' గారైతే ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన పూర్తిగా న్యాయం చేస్తారు. 'రంగస్థలంలో' మనం చూసాం. ఆయన ఆయన క్యారెక్టర్‌కి ఎంత న్యాయం చేశారో, ఎంత బాగా నటించారో. మనం అప్పుడు అందరం కూడా ఎక్స్‌పెక్ట్ చేసాం 'రామ్ చరణ్' గారికి నేషనల్ అవార్డ్ వస్తదని. ఇప్పుడు రాలేదు. సో, అంటే ఈ సినిమాకి ఖచ్చితంగా వస్తుందని సుకుమార్ గారే చెప్పారు. రీసెంట్‌గా ఒక ఈవెంట్ ఫంక్షన్‌లో డైరెక్ట్‌గా సుకుమార్ గారే అన్నారు. ఈసారి 'రామ్ చరణ్' గారికి పక్కా నేషనల్ అవార్డ్. సో, నేషనల్ అవార్డు వచ్చే రేంజ్‌లో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారంటే నాకైతే ఒక హైప్ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర. సో, అంటే సాధారణంగా ఇలాంటి క్యారెక్టర్స్ పాత రోజుల్లో చిరంజీవి గారి దగ్గర చూసాం. మన అన్నదమ్ముల క్యారెక్టర్లు గానీ, తండ్రి కొడుకుల పాత్రలు గానీ ఎక్కువగా. అండ్ 'రామ్ చరణ్' గారు ఇంతకుముందు కూడా డ్యూయల్ రోల్స్ చాలా వరకు చేశారు. 'నాయక్' అనే ఒక సినిమా చేశారు. అది కూడా చాలా అద్భుతంగా మంచి పేరైతే వచ్చింది దానికి కూడా. దాని తర్వాత మళ్ళీ 'గేమ్ చేంజర్'. అసలు ఇందులో గేమ్ ఆడేది ఎవరు? చేంజ్ చేసేది ఎవరు? మనకి ఇందులో మొత్తం పూర్తిగా తెలియాల్సిందైతే ఉంది. అలాగే ఇంకా మనందరికీ బాగా తెలుసు 'ఖుషి' డైరెక్టర్. అండ్ ఇందులో ఇంకొక చాలా ముఖ్యమైన పాత్ర రీసెంట్‌గా మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరవుతున్నారు. డైలాగ్స్‌తో అదరగొడుతున్నారు, బెదరగొడుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఎస్‌జే సూర్య. ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మనకి ట్రైలర్‌లో కూడా పూర్తిగా అనిపించింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఆయన ముఖ్యమంత్రి, సీఎం. సో, అంటే ఆయనకి చాలా పవర్స్ ఉంటాయి. సో, అతనికి అన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్‌ని పోటీ చేయాలనుకున్న పొలిటికల్ లీడర్‌ని ఆయన ఎలా ఇబ్బంది పెట్టాడు? వాళ్ళ ఫ్యామిలీని అసలు ఏం చేశాడాయన? వాళ్ళ కొడుకుల్ని ఏ విధంగా రెచ్చగొట్టాడు? ఎటువంటి అన్యాయం చేశాడు ఆళ్ళకి? సో, ఇదంతా కూడా మనం చూడొచ్చు. సో, అంటే మొత్తానికి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో, చూద్దాం. ఈ January 10 వరకు కూడా వెయిట్ చేద్దాం. మరి ఆ రోజు రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? మరి ఇప్పటి వరకు బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ అవుతాయి. బట్ బెనిఫిట్ షోలు లేవంటున్నారు. సో, మరి ఆ రోజైనా డెసిషన్స్ మార్చుకుని మళ్ళీ బెనిఫిట్ షోలకి అవకాశం ఇస్తారా? లేకపోతే టికెట్స్ అయినా ఇంకా హైక్ చేస్తారా? అన్నదైతే మాత్రం చూడాలి. బట్ ఈసారి ఈ సంక్రాంతికి ఇంకా టైం ఉన్నా, ఇంకా ముందే రిలీజ్ అవుతున్నాయి కానీ ఈ సంక్రాంతికి ఖచ్చితంగా 'గేమ్ చేంజర్' తీసుకెళ్ళిపోతుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఉన్నది 'రామ్ చరణ్'.